హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది అడిగారు కదా జ్యోతి వెళ్ళి ప్రాంక్ చేయండి అని. ప్రాంక్ వచ్చేసి హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాను పూర్తిగా చేశా. అది వీడియో బాగానే వచ్చింది, వాళ్ళైతే చాలా ఎమోషన్ అయ్యారు. సో ఇప్పుడైతే లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. సో బాగా వెళ్ళిపోదాం. చూడు చూడు, అరే మిస్ అవుతావా నన్ను? మిస్ అవుతావా నన్ను? అసలు ఇటు మిస్ అవ్వడం. సో ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతున్నారు, నిజంగానే వెళ్ళిపోతారు. అరే స్టాండ్కి రా, ఫోన్ చేస్తా. Let's start. సో ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చానమాట, ఇంకా మనం స్టార్ట్ అవ్వాలి. జ్యోతి నువ్వు ఎక్స్ట్రా చేయకు జ్యోతి. ఓ అంటే మరి వెళ్ళదా ముందు వాళ్ళ దగ్గర చెప్పు. ఇదేంటి స్వామి ఎట్లా ఎందుకో పట్టినాడు సరే, నాకు టైం అయిపోద్ది. వెంటనే చెప్తున్నావు ట్రైన్ కూడా చేయలేమేమోనని చెప్పలేదు అసలు. జ్యోతి రా, హ్యాపీగా పంపు నన్ను. వాళ్ళ ఏడితే నేను ఎలా వెళ్తాను జ్యోతి? నా బట్టలకు సత్తురా. జ్యోతి అది తిరిగి ఒకసారి హాయ్ చెప్పు జ్యోతి. దానికి సర్దురా, ఎక్స్ట్రా చేయకుండా. జ్యోతి నాకు సడన్ చెప్పేసి నాకు ఎలా అనలేదు. నాకు ఫోన్ చేసి నిన్న బస్సులో నీకు అర్థం కాలేదు కదా ఎందుకు నేను అంత డల్ అయిపోయాను. అవి అందరూ చెప్తే నువ్వు ఫీల్ అవుతావని ఈరోజు చెప్తున్నానండి చేసి. జ్యోతి జ్యోతి నేను ఒక్కదాన్ని జ్యోతి వెళ్తున్నాను. నీకెంత భయం ఉంటే ఊరు వెళ్తున్నాను, నేనెంత భయపడాలి చెప్పు? నువ్వు ఇప్పుడు నేను పంపిస్తే నేను అక్కడ హ్యాపీగా ఉంటాను. జ్యోతి మీరందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను చెప్తాను అందరికీ. నాతో వచ్చేస్తుందా? ఎప్పుడు వస్తావు? డట్టిగా ఉన్నాయా బ్యాగు? వాడుతా నిన్నైతే ఇంకా చెప్పలేదు జ్యోతికి వెళ్ళిపోతున్నానని. మొత్తం అసలు కబోర్డ్లో సర్దిని కూడా తీసేసి ఇంకా సర్దిస్తున్నాను అనమాట, తనకు డౌట్ రాకుండా. చాలా కష్టపడ్డాను. తర్వాత అవన్నీ మళ్ళీ ఎలా సర్దాలో మళ్ళీ కబోర్డ్లో తెలియదు, ఎలా పెడితే అలా పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే త్వరగా వీడియో కంప్లీట్ అయిపోవాలని బ్యాగ్ సర్దేశాను. ఎంత త్వరగా పంపించింది మనే. జ్యోతి చూడు అక్కడ నీ ఫేస్ చూడు, ఒకసారి నీ ఫేస్ చూడు జ్యోతి. మార్నింగ్ ముందుకు వెళ్ళిపోయింది, ఇక్కడ వచ్చింది తెలుసా. ఇంకా 5 నిమిషాలు గుద్ది తినడానికి. అది చూడ
చూడరా నువ్వు ఫన్ మిస్ అయిపోతున్నా చూడు. ఎందుకు చూడు అంతనే వస్తానులే, మళ్ళీ 9 months తర్వాత వస్తాను. ఇక్కడికే వస్తాను నీ దగ్గరికి. నాకు 2 నెలలు సెలవు వేస్తా, 2 నెలలు నీ దగ్గర ఉంటాను. ఓకేనా? పిచ్చి నువ్వు ఇలాగైతే నేను వెళ్ళలేను చెప్తున్నా. వెళ్ళాలా వద్దా? ఇంకేమైనా చెప్తా ఎలాగున్న తర్వాత అవన్నీ పెట్టడం అంతలా ఆడికి చదువు. నా కోసం కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారని. జ్యోతి నాకు ఏడు వచ్చేస్తుంది జ్యోతి, ఏడకు నువ్వు ప్లీజ్. ఏడకి కవరు పక్క అది ఆ రోజు కవర్లో నాకు దాంట్లో పెట్టి పెట్టాను కదా, కవర్స్ ఏవి ఎక్కడ పెట్టావు? జ్యోతి నా కోసం రాసింది ఏంటి, చదువుతాను చూడండి, నవ్వకండి. జ్ఞాపకాలు చెరిగిపోతాయి, గుర్తులు మిగిలిపోతాయి, నీ జీవితంలో నేను జ్ఞాపకంగా కాకుండా గుర్తులా ఉండాలంట. గట్టి కలిసి వచ్చి కదా గుర్తులా ఉండవు. 9 నెలల తర్వాత నేను వస్తున్నాను చెప్పలేను ఇప్పుడు, అసలు చెప్పలేకపోతున్నాను. గాజు పెరుగుతుంది ఏమనుకునేసావి అని మనస్ఫూర్తిగా వేయలేదు కదరా నువ్వు. వేసాను తిరిగిపోతే నన్ను ఏం చేయమంటావు? గాజు వీక్ అంటావా? జరిగిపోయింది క్యారెట్ రాక అంతవరకు గీకుంటున్నాను దీంతో. చాలా హ్యాపీగా ఉందన్నమాట నా కోసం. ఎప్పుడో ఇంటర్లో ఏడ్చారు, ఇప్పుడు మళ్ళీ అది ఏడుస్తుంటే. బట్ తను ఉంది, నాకు నవ్వొచ్చేస్తుంది, అది అబద్ధం తెలుసుకుని. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఆఫ్టర్ లాంగ్ టైం ఒకళ్ళు ఎంత ప్రేమ చూపించడం. ఎక్కువ ఏడద్దు, మళ్ళీ నేను దొరికిపోతాను అనమాట. ఇదంతా ప్రాంక్ అని తెలిస్తే ఇంకెంత ఉంటుంది. సో అన్నీ సర్దిస్తాను నేను పోరాని. పడుకున్నావా? ఇంటికి కూర్చొని అందరికి మాట్లాడదాం. మా సబ్స్క్రైబర్కి ఏదో చెప్పండి. దా జ్యోతి వెళ్ళిపోతుందా? దా కూర్చొని రండి, మరి కూర్చొని దానికి ఏదో చెప్పియండి. రారా హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. రా ఏదో చెప్పేసి ఇలా బాయ్ చెప్పడం. కూర్చోమంటే కూర్చోలేదు మిస్సిటు అదే అడగట్రా. రాజ్యోతి రాజ్యోతి మళ్ళీ ఆడవాళ్ళన్నా దొరకండ్రా.
నా మరి అది చూడదు హక్ చేసుకుంటా ఏడకండి నేను సో వీళ్ళు ఏడుపులు సాయి ఇది అందరూ ఏడుస్తూ పంపండి నాకు ఏదో అయితే అప్పుడు కాలు చేతులని ఇంటి దగ్గర ఉంటాను అప్పుడు బాయ్ రా చిటి ఇప్పుడు మీ ఇద్దరు విషయం చెప్పాలి థ్యాంక్ యూ పదండి లోపలికి పదండి మస్తుగా ఉన్న ఇది ఏడ్చింది కూడా సాంగ్ అండి అది కూడా వేస్తాను రండి అయిందండి డిస్కస్ లాస్ట్ క్లిక్ ఇదే మీరిద్దరు చూసుకోండి అది చేసిందని నన్ను వదిలేండి పక్కనే ఉంది కానీ ఏం అబ్జర్వ్ చేయలేదు దాన్ని పడుకొని హాయిగా గుడ్ నైట్ గైస్ గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ ఎప్పుడు వీడియో అప్లోడ్ అవుతుందో తెలియదు అందుకే మూడు చెప్పాను ఇప్పుడు నాకు అసలు తలకాయ నొప్పి తీసేయడం పెద్ద తలకాయ నొప్పి ఇప్పుడు ఎడిట్ చేయడం తలకాయ వీడియో కోసం మరీ నీకు పిచ్చిందని తెలుసు కానీ ఇద్దరు నేర్పించేది పిచ్చిందని తెలియదు అదే రా ప్రాంక్ ఇట్స్ ప్రాంక్ వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ అసలు నేను ముందే చేద్దాం అనుకున్నాను జ్యోతి మీద హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా కానీ అది చదివేసింది ఒక బుక్లో రాసుకుంటే చదివేసింది అది సరే ఇప్పుడు ఎప్పుడో చెయ్యొద్దు కొంచెం గ్యాప్ ఫైనల్ వీడియో అయితే అది ఈ వీడియో మీకు ఎలా అనిపించి చెప్పండి నేను యాక్చువల్గా ఇంకా కొంచెం మంచిగా ఎడిట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు క్లిక్స్ అది స్టోరేజ్ అది అవ్వట్లేదు అనమాట సో నెక్స్ట్ టైం మంచిగా ఇక మంచి ఎడిటింగ్ అది వస్తుంటుంది సో ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే హ్యాపీ అండ్ చిన్న సాడ్ మూమెంట్ కూడా అనిపించింది వాళ్ళు ఆడాడు సో ఫైనల్గా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఇంకా రెండు వీడియోస్ కావాలో చెప్పండి బాయ్